ఉంది సార్. ఓకే ఓకే సో లింగయ్య యాదవ్ గారు, సో పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ బాగా సక్సెస్ అయింది అని అంటున్నారు. ఏం చేశారు పోల్ మేనేజ్మెంట్ లో భాగంగా? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పోల్ మేనేజ్మెంటే కాదండి, వాళ్ళ మొదటి నుంచి కూడా జూబ్లీస్ బై ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే నవీన్ యాదవ్ గారిని డిక్లేర్ చేయడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయానికి చేరువగా అయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారి నుంచి అదేవిధంగా మంత్రులు, పిసిసి అధ్యక్షులు, అంటే కాంగ్రెస్ పార్టీ ఒక సమిష్టి నాయకత్వం అందరూ కూడా ఇవాళ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ, సామాజిక న్యాయ కార్యక్రమాలని ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము సక్సెస్ఫుల్ గా ప్రజలకు చేరువున్నాం. మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల మేము ఏమి చేశాం, ఇవాళ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉంది, ఇవాళ మా ప్రజాప్రభుత్వం 2 సంవత్సరాల పాలన, అభివృద్ధి, సంక్షేమం మేమేం చేశాం అనేది ఇవాళ దాని మీద మేము ఫోకస్ చేశాం. ప్రతి జూబ్లీస్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కూడా మేము కలిసి మేము ప్రజలు నమ్ముకున్నాం. ముఖ్యమంత్రి అభివృద్ధి జరిగింది ఒకటి, తర్వాత క్యాంపెయిన్ ప్రచారం అయిపోయిన తర్వాత ఒకటి. మేము మొదటి నుంచి అండి మా కాన్ఫిడెన్స్ ఉంది. ఇవాళ కాన్ఫిడెంట్ గా లేనటువంటి పార్టీలు మిగతా బీజేపీ, బీఆర్ఎస్ మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఏదేమో మనం ఇక్కడ జూబ్లీస్ లో గెలుస్తున్నాం, ఏ విధంగా గెలుస్తున్నాం, మనం అభివృద్ధి చేశాం. అభివృద్ధి పేరు మీద ఓట్లు అడిగింది కాంగ్రెస్ పార్టీ, సెంటిమెంట్ పీరియడ్ డ్రామాలు చేసింది వాళ్ళు. అందుకే ఇవాళ ప్రజలకు కావాల్సింది ఏంటండి, ఇదొక బై ఎలక్షన్. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ 2 సంవత్సరాలు అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ గానీ, వాటర్ సిస్టమ్ గానీ, అదేవిధంగా రోడ్లు గానీ, ఇవాళ అక్కడ ఉన్నటువంటి జూబ్లీస్ అంటే పేరుకే ఎలిట్ కాదండి, ఏదో పేరుకే జూబ్లీస్ ఉన్నంత మాత్రం మెజార్టీ ప్రజలు ఇవాళ స్లమ్లలో ఉంటారు. ఆ స్లమ్లలో ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం తీర్చింది. అందుకే ఇవాళ జూబ్లీస్ ప్రజల మద్దతు మాకుంది. ఇవాళ ప్రజల మద్దతు నమ్ముకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మా నాయకుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేస్తున్న నవీన్ యాదవ్ గారు ఒక చదువుకున్నటువంటి యువకుడు, స్థానిక సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి నాయకుడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడు. ఇవాళ మీరు అంటున్నట్లు సరే, మీరు అన్న మాటలన్నీ కన్సిడర్ చేసుకున్న నెక్ టు నెక్ ఫైట్, అటు కాంగ్రెస్ కి 39, బీఆర్ఎస్ కి 36, బీజేపీకి 10. ఈ లెక్కన చూసినా మీరు సక్సెస్ఫుల్ అన్నా కూడా అక్కడ 36 ఓట్లు ఎట్లా పోలేనాయి మరి? అండి ఇవాళ జస్ట్ ఇది స్టార్టింగ్. ఇంకా నేనేమన్నా డెఫినెట్ కూడా ఇవాళ నవీన్ యాదవ్ గారు కనీసం ఇవాళ 20 నుంచి 30 వేల మధ్య లీడ్ తోటి ఇవాళ జూబ్లీస్ లో గెలవబోతున్నాడు. మాకు ఆ విశ్వాసం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఇవాళ మేము చేసినటువంటి కార్యక్రమాలు జూబ్లీస్ ఏ విధంగా ప్రజలు మా వెంటున్నారనేది మాకు అక్కడ స్పష్టంగా మీరు మొన్న చూశారు. క్యాంపెయిన్లలో కూడా బీఆర్ఎస్ మీటింగ్ లో కనీసం ప్రజలు కూడా రావట్లేదు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండు. ఇవాళ స్వయంగా బీఆర్ఎస్ క్యాండిడేటే మన ఏ విధంగా మాట్లాడిందో మనం చూసాం. ఇవాళ ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ చేసి ఇవాళ నాన్ లోకల్స్ వచ్చి అక్కడ ఏ విధంగా చేసారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అంటే ఒక బీసీ నాయకుడికి క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ ఏ విధంగా వాళ్ళు చేసిరు, అంటే బీసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అనగారిన వర్గాల లీడర్లు ఎదుగొద్దా, ఎమ్మెల్యేలు కావద్దా? ఒకసారి ఇప్పటి వరకు అప్డేట్ చేద్దాం. ఇప్పుడే జాయిన్ అయిన ప్రేక్షకుల కోసం 3 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. 39 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్సా లేకపోతే హోమ్ ఓట్సా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. హోమ్ ఓట్లు 101 పోల్ అయ్యాయి. అయితే 85కు సంబంధించి మాత్రమే మనకు కనబడుతుంది. మిగతా 58 మంది అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళకైతే పెద్దగా నాకు తెలిసి పెద్దగా ఓట్లేం రావు. మిగతా ఈ ముగ్గురే ఉంటారు. 58 మంది అభ్యర్థులు ప్లస్ నోటా కూడా క్యాండిడేట్ కింద లెక్క చేయాలి. సో 59 మంది అభ్యర్థులు ఉన్నప్పుడు 4 బ్యాలెట్ యూనిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక ఈవీఎంలో ఒక బ్యాలెట్ యూనిట్ లో 16 వరకు పెట్టొచ్చు. 16, 16, 16 మూడిట్లో కలిపి 48, ఇంకో బ్యాలెట్ యూనిట్ లో 11. సో టోటల్ 59కి సంబంధించిన కౌంట్ చేయాలి. రౌండ్ కు ఎందుకు 30 నిమిషాల సమయం పడుతుందంటే 40 ఈవీఎంలు, 42 ఈవీఎంలు సైమల్టేనియస్ గా లెక్కిస్తారు. 42 ఒక్కో టేబుల్ మీద ఒక్క ఈవీఎం పెడతారు. దానిలో 59 మందికి వచ్చిన ఓట్లన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ ఓటు కౌంట్ చేయాలి. ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అని కాదు. 59 ఓట్లు, నోటాకు వచ్చిన ఓట్లు కూడా నోట్ చేయాలి. ఈ 42 కలిపి మళ్ళీ జమ చేయాలి. ఫస్ట్ టేబుల్ మీద ఎన్ని వచ్చాయి బీఆర్ఎస్ కి, సెకండ్ టేబుల్ మీద బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చాయి, థర్డ్ టేబుల్ మీద మొత్తం బీఆర్ఎస్ అన్ని 42 బీఆర్ఎస్ అన్ని జమ చేస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఫస్ట్ ఎన్ని వచ్చాయి, సెకండ్ ఎన్ని వచ్చాయి, ఈ విధంగా టాలీ చేసుకుని డిక్లేర్ చేస్తారు. సో 9 గంటల ప్రాంతంలో మొదటి రౌండ్ కు సంబంధించిన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్ కి 30 నుంచి 40 నిమిషాల సమయం పడితే 30 × 10 300 నిమిషాలు, అంటే 5 గంటలు కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. 8:15కి స్టార్ట్ అవుతాయి గనక సో 1:15 వరకు వచ్చే అవకాశం ఉంది. ఈవీఎం లో మొదటి రౌండ్ లో నవీన్ యాదవ్ లీడ్ లో ఉన్నట్టుగా
సమాచారం అంతోంది. ఎంత లీడ్ అన్నది మనకు క్లారిటీ లేదు. బట్ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు మొదటి రౌండ్ లో అని మనకు తెలుస్తుంది. మొదటి రౌండ్ మనం షేక్పేట డివిజన్ కు సంబంధించింది. సో షేక్పేట డివిజన్ లో జరిగిన మొదటి రౌండ్ లెక్కింపులో పూర్తి లీడ్ సంబంధించిన కన్ఫర్మేషన్ రావాల్సింది. బట్ నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు షేక్పేట డివిజన్ లో కూడా. షేక్పేట డివిజన్ బీఆర్ఎస్ తనకు ఆధిక్యం వస్తుందని. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మాగంటి గోపీనాథ్ అజారుద్దీన్ మధ్య లాస్ట్ ఎలక్షన్ జరిగింది. అన్ని డివిజన్లలో కూడా లీడు మాగంటి గోపీనాథ్ కు వచ్చింది ఎక్సెప్ట్ షేక్పేట డివిజన్. ఎందుకు గెస్ చేయండి? షేక్పేటలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, షేక్పేటలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. మహమ్మద్ అజారుద్దీన్ ముస్లిం క్యాండిడేట్ అక్కడ కాబట్టి ఆయనకు 16,000 ఓట్ల 17,000 ఓట్ల లీడింగ్ మాగంటి గోపీనాథ్ అన్ని డివిజన్ లో వచ్చినా షేక్పేటలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి 2,500 మెజార్టీ వచ్చింది. 2,700 ఓట్ల మెజార్టీ. టోటల్ ఓట్లు 33,000 వరకు పోలైతే దానిలో 2,700 ఓట్స్ మహమ్మద్ అజారుద్దీన్ కి వచ్చింది. మిగతా అన్ని డివిజన్ సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ అన్ని కూడా మాగంటి గోపీనాథ్ లీడ్ వచ్చింది. ఈసారి మళ్ళీ నవీన్ యాదవ్. కానీ ఈసారి ఏంటంటే అప్పుడు మజ్లిస్ సపోర్టు బీఆర్ఎస్ కు ఉండే. మజ్లిస్ పోటీ చేసింది, కేవలం నామకే వాస్తే పోటీ చేసింది. 4,000 7,000 వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎందుకంటే మైనారిటీ ఓటు కొంత స్ప్లిట్ చేయాలి అజారుద్దీన్ అని బీఆర్ఎస్ ఆదేశాలతో చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆదేశాలతో అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ కి అటెండ్ అయినారు. తర్వాత కౌసర్ మొహియుద్దీన్ అక్కడ మనకు ఆ రోజు పోలింగ్ రోజు బూత్ నెంబర్ 1 షేక్పేట 1, 2, 3లో రిగ్గింగ్ చేశాడన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అంటే బూత్ క్యాప్చరింగ్ చేశాడు, ఏజెంట్లను పంపించేశాడని కూడా వచ్చాయి. సో పోస్టల్ ఓట్స్ కు సంబంధించి అప్డేట్ ఏంటంటే 47 కాంగ్రెస్ పార్టీ, 43 బీఆర్ఎస్, బీజేపీ 11. 47, 43, 11 ఇది కరెక్ట్. హోమ్ ఓటింగ్ కి సంబంధించి 101 ఓట్లు పోలైనాయి. 4 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ కు 47 ఓట్లు హోమ్ ఓట్లలో. బీఆర్ఎస్ కి 43 వచ్చాయి, బీజేపీకి 11 వచ్చాయి. 101 ఓట్ల కౌంటింగ్ కూడా అయిపోయింది. 47 + 43 + 11 అంటే 101 ఓట్లకు సంబంధించి అయిపోయింది. 101 ఓట్ల కౌంటింగ్ తర్వాత హోమ్ ఓట్ల తర్వాత నవీన్ యాదవ్ 4 ఓట్ల ఆధిక్యంలో కనబడుతున్నారు. అయితే ఈవీఎం కు సంబంధించి నవీన్ యాదవ్ ఫస్ట్ రౌండ్ లో లీడ్ ఉన్నట్టుగా చెప్తున్న పరిస్థితి. ఒకసారి బీహార్ కూడా చూసుకుంటే ఎన్డీఏకు 112, మహాగఠబంధన్ 60. పోస్టల్ ఎన్నికల ఫలితాల్లో క్లియర్ లీడ్ మనకు ఎన్డీఏ కనబడుతుంది. సునీల్ గారు ఏంటి జూబ్లీకి సంబంధించి హోమ్ ఓటింగ్ లో 4 ఓట్ల ఆధిక్యం. షేక్పేట ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది? షేక్పేట కాంగ్రెస్ వైపు ఉంటది సార్. ఓకే, ఎట్లా? ఎందుకంటే మినిస్టర్స్, బూత్ వైజ్ మేనేజ్మెంట్, బీఆర్ఎస్ లాస్ట్ 3 days ప్రాపర్ గా గ్రౌండ్ లో వర్క్ చేయడానికి కూడా పాసిబిలిటీ దొరకలేదు సార్. ఓకే, ప్రతి బూత్ లోనూ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎమ్మెల్సీస్, మండల స్థాయిలు, కార్పొరేషన్ చైర్మన్లు ప్రతి ఒక్కరు నిలబడి ప్రతి ఒక్క ఓటర్ ని వాళ్ళ సైడ్ కన్వర్షన్ ఎలా చేయాలి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఓకే ఓకే. ప్లస్ కేసీఆర్ లేని లోటు కూడా ఈ ఎలక్షన్ లో బాగా కనపడింది. ఓకే ఓకే. కాంగ్రెస్ పార్టీ ఏమీలు పనిచేయడం, బూత్ టు బూత్ మార్కింగ్ అంటే, ప్లస్ ఓటర్స్ ని గవర్నమెంట్ మేమున్నాం 2.5 years మీకు అన్ని ప్రొవైడ్ చేయగలం. సో ఒక బ్రేకింగ్ న్యూస్ అంటుంది, అన్కన్ఫర్మ్ న్యూస్, కన్ఫర్మ్ పూర్తి చేయట్లేదు. బట్ తొలి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతలో ఉంది. నవీన్ యాదవ్ కి దాదాపు 3,000 ఓట్ల మెజారిటీ తొలి రౌండ్ లో వచ్చింది. షేక్పేటలో వచ్చింది. దాదాపు 3,000 లీడ్ కనబడుతున్నట్టుగా సమాచారం అంతోంది. నవీన్ యాదవ్ రౌండ్ 1 లో బ్రేకింగ్ న్యూస్ వేసుకోవచ్చు. రౌండ్ 1 లో దాదాపు 3,000 ఓట్ల ఆధిక్యతలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నారు. ఎంటైర్ ఈ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి రౌండ్ లో కౌంట్ చేసిన అంతా కూడా షేక్పేటలో 42 బూత్ల వరకు, ఫస్ట్ నుంచి 42 బూత్ల వరకు అంతా కూడా షేక్పేట. రెండో రౌండ్ లో షేక్పేటకు సంబంధించిన 28 బూతులు ఉంటాయి. ఎర్రగడ్డకు సంబంధించిన 4, వెంగళరావు నగర్ 5, ఎర్రగడ్డకు సంబంధించి 5 అంటే టోటల్ ఎర్రగడ్డకు సంబంధించి రెండో రౌండ్ లో 9, వెంగళరావు నగర్ 5, మళ్ళీ షేక్పేటకు సంబంధించిన 28 బూతులు. సో ఇప్పుడు 42 బూతులకు సంబంధించిన కౌంటింగ్ కూడా అయిపోయింది. దీనిలో నవీన్ యాదవ్ కు 3,000 ఓట్ల ఆధిక్యం వచ్చినట్టుగా చెప్తున్నారు. అరౌండ్ 3,000.
ఇంకా పూర్తి వివరాలు ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయన్నది రావాల్సి ఉంది. సో షేక్పేటకు సంబంధించి చెప్పండి సునీల్. షేక్పేటలో లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీకే మెజారిటీ వచ్చింది. మహమ్మద్ అజారుద్దీన్ అక్కడ మెజారిటీ, మిగతా అన్ని చోట్ల కూడా మెజారిటీ రాలేదు కాంగ్రెస్ పార్టీకి, బట్ ఓన్లీ షేక్పేటలో మాత్రం వచ్చింది. సో ఈసారి అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది సార్. అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ సింపథైజర్ షేక్పేటలో ఎక్కువ ఉన్నారు సార్. మైనారిటీ కమ్యూనిటీలో కాంగ్రెస్ ని ఓన్ చేసుకుంటున్నారు. దేశంలో జరుగుతున్న హిందూ ముస్లిం పోలరైజేషన్ ఇవన్నీ ఈక్వేషన్స్ కన్సిడర్ చేస్తున్నా ఎక్కువ ప్రజలు ప్లస్ ఎంఐఎం సపోర్ట్ తో షేక్పేట వన్ సైడ్ ఇవ్వబోతుంది. రఫ్లీ ఇన్ అండ్ అరౌండ్ షేక్పేటలోనే హైయెస్ట్ మార్జిన్ రాబోతున్నది అన్నది మా ఎస్టిమేషన్ సార్. ఓకే 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 ఓకే. ప్లస్ బీఆర్ఎస్ గ్రౌండ్ కూడా రీచ్ కాలేకపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తన పథకం ఎంత నెగిటివ్ చేయాలని ట్రై చేసినా బీఆర్ఎస్ పబ్లిక్ దాన్ని అక్సెప్ట్ చేయలేకపోయారు. వీడియోస్ వేసి ప్రొజెక్ట్ చేయడం ఇలా కేటీఆర్ గారు చేసినా కూడా ఒకటి కరెక్షన్, తొలి రౌండ్ లో కాంగ్రెస్ కు కేవలం 62 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. సారీ 3000 కాదు, నవీన్ యాదవ్ 62 ఓట్ల మెజారిటీ వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉంది. కేవలం 62 ఓట్లు మాత్రమే లీడింగ్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తోంది. 3000 ఓట్లు కాదు బహుశా అది, ఎందుకంటే అంత అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. నెక్ టు నెక్ ఫైట్ గానే మనం చెప్పాలి. 62 ఓట్లు అంటే కేవలం నెక్ టు నెక్ మెజారిటీనే మనం చెప్పాల్సి ఉంటుంది. తొలి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 62 ఓట్ల ఆధిక్యత మనకు కనబడుతోంది. ఇప్పటి వరకు జరిగిన వాటికి సంబంధించి కేవలం మొదటి రౌండ్ లో 8926 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే బీఆర్ఎస్ కి 8864, అంటే 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 62 ఓట్లు మాత్రమే షేక్పేటలో. గతంలో 2700 ఓట్ల మెజారిటీ షేక్పేటలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. షేక్పేటలో మొత్తం 29,000 ఓట్లు పోలైతే ఇప్పటి వరకు దాదాపు 18,000 ఓట్లు కౌంట్ చేశారు. ఈ 18,000లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 62 ఓట్ల ఆధిక్యం